నీకు నీ విలువ తెలుసా? నీ జీవితం విలువ తెలుసా? నువ్వు చేరుకోవాల్సిన నీ జీవిత గమ్యమేంటో తెలుసా? ఇవన్నీ తెలుసుకోకుండా ఎందుకు వ్యర్థంగా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిపేస్తున్నావు? ఇలాగే గడిపేస్తుంటే రేపటి రోజొక్కటి వస్తుంది. అది నీకు ఖచ్చితంగా విషాదాన్ని మాత్రమే మిగుల్చుతుంది. జీవితాన్ని నచ్చినట్లు జీవించలేదని, నేను కోరుకున్నవి జరగలేదని, నేను అనుకున్నవి చెయ్యలేకపోయానని అప్పుడు బాధపడే బదులు ఇప్పుడే నీ జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏమేం సాధించాలనుకుంటున్నావో చేసేయి, సాధించేయి. అందుకే మన పెద్దలంటుంటారు, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. చివరికి ఆ దీపం మారిపోతున్న సమయాన ఎంతగా విచారించినా, చేతులడ్డుపెట్టి కాపాడుకోవాలని ప్రయత్నించినా ఏం ప్రయోజనం ఉండదు. అందుకే ఈ విలువైన జీవితాన్ని నీకు నచ్చినట్లు, నువ్వు కోరుకున్నది దక్కించుకోవడం కోసం వినియోగించు. జీవితాన్ని జీవించడం ఓ కళ. దాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండు. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి అతిగా చెలిస్తూ, అందరూ నావారనే భ్రమలో బ్రతుకుతూ, నువ్వో మంచివాడివని అనిపించుకునే తాపత్రయంలో నిన్ను నువ్వు కోల్పోకు. నీ జీవితాన్ని తాకట్టు పెట్టేయకు. ఆ భ్రమలోనే బ్రతుకంతా బ్రతికియ్యకు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, నీ జీవితంలో ఏం జరిగినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ ఆత్మాభిమానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు. జీవితంలో చాలా జరుగుతుంటాయి. ఇంకెన్నో భరించరాని బాధాకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సహజమైనవే, ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేవే. ఇవేం ఈ లోకానికి కొత్త కాదు. కానీ నువ్వు వెళుతున్న మార్గంలో నువ్వు ఈరోజు భరించాల్సి వచ్చింది. నువ్వు వాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కష్టాలు, నష్టాలు కలిగినంత మాత్రాన నువ్వు వెనకడుగు వేయొద్దు. నీ మార్గంలో నీకు కలుగుతున్న ఇబ్బందులే నిన్ను నీ జీవితానికి మరింత దగ్గర చేస్తాయి. జీవితంలో దృఢంగా మారేలా చేస్తాయి. జీవితపు మాధుర్యాన్ని చవిచూసేలా చేస్తాయి. నీకు చివరి రోజుల్లో జీవితం బాధాకరమైనది కాకూడదనుకుంటే, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాలనుకుంటే నువ్వు ఇప్పుడే పనిచేయాలి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకునేందుకు ఓ ఆలోచన చెయ్యాలి. దానికి అనుగుణంగా జీవితంలో నువ్వు శ్రమించాలి. అందుకే నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నది, నువ్వు కలగన్నది నిజం కావాలనుకుంటే ప్రయత్నించడం ఒక్కటే మార్గం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఇంకెన్ని కష్టనష్టాలు నిన్ను చుట్టుముట్టినా వాటన్నిటినీ దాటి ముందుకు వెళ్ళాలి. అడుగడుగునా నీ జీవితం పెట్టే పరీక్షలను ఎదుర్కోవాలి. జీవితంలో కొందరు నేర్పించే గుణపాఠాలను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. బాధలను భరించాలి, వేదనను ఓర్చుకోవాలి. జీవితం అందరికీ అన్నీ ఇస్తుంది, కానీ దాన్ని పొందగలిగే అర్హతను కొంతమంది మాత్రమే సంపాదించుకోగలరు. వారినే విజేతలంటారు. మీరు విజేతలుగా మారాలనుకుంటే ఆలోచించడం నేర్చుకోండి. ఎటువైపు వెళ్ళాలో, ఏం చెయ్యాలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఆ దారి వెంట ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ముందుకు సాగిపోయి విజేతలుగా మిగిలిపోండి. నలుగురికి ఆదర్శంగా మారిపోండి. జీవితంలో లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తే, ఏ లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం మాత్రమే పనిచేస్తాడు. జీవితంలో అందరికీ ఎన్నో ఆశలుంటాయి, మరెన్నో ఆశయాలుంటాయి. ఈ ప్రపంచాన్ని ఎలాగైనా మార్చేయాలన్న ఉద్రేకంలో ఉంటారు. కానీ వాళ్ళను వాళ్ళు మార్చుకోలేక సతమతమవుతూ ఉంటారు. పనిని మొదలుపెట్టే ముందు ఎంతో ఉత్సాహంతో మొదలు పెడతారు. వెళుతున్న దారిలో ఎదురు దెబ్బలు తగులుతుంటే చతికిల పడిపోతారు. తమ లక్ష్యాన్ని వదిలేసి దూరంగా పారిపోతారు. ఇక తిరిగి మరలా తమ లక్ష్యం గురించి అస్సలు ఆలోచించరు. వీళ్ళే పరాజితులు. వీళ్లకు రోజులు గడిచిపోతే చాలు, చిన్నినా పట్టుకు శ్రీరామరక్ష అనుకుంటూ కాలాన్ని గడిపేస్తూనే ఉంటారు. మరికొందరుంటారు, వారికి జీవితంలో ఓ లక్ష్యం ఉంటుంది. తమకు ఏది ఇష్టమో బాగా తెలుసుకుంటారు. తమ లక్ష్యాలను ఎలా చేరుకోవాలో చక్కగా ఓ ప్లాన్ చేసుకుంటారు, ప్రయత్నిస్తారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, ఎవరు ఏమన్నా, జీవితం ఎంత బాధాకరంగా మారినా వీళ్ళు అస్సలు లెక్క చేయరు. ఓడినా మరలా తిరిగి ప్రయత్నిస్తారు, పని చేస్తూనే ఉంటారు. తగిలిన ఎదురు దెబ్బల నుండి పాఠాలను నేర్చుకుంటూనే ఉంటారు. తమను తాము నిరంతరం మార్చుకుంటూనే ఉంటారు. వీరు చివరికి విజయాన్ని సాధించి విజేతలుగా మిగిలిపోతారు. సాధించిన విజయంతో ఆగిపోక తమ ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడతారు. మరిన్ని లక్ష్యాలను సాధించడం కోసం శ్రమిస్తూనే ఉంటారు. ఓటమిని ఎన్నటికీ ఎప్పటికీ ఒప్పుకోరు. వీరి కోసం నలుగురు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటారు. జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? సాధించగల సత్తా ఉండి, ధైర్యం ఉండి ఏమీ చేయలేకపోవడం. అది మీకు ఈరోజు తాత్కాలికమైన సుఖాన్ని అందించవచ్చుగాక, రేపటి రోజున మీ జీవితంలో బాధను మిగుల్చుతుంది. అందుకే మీకేం కావాలో తెలుసుకోండి.
జీవితంలో మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారో గుర్తించండి. మీ జీవితంలో లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీ ప్రయత్నాన్ని ఆపకండి. సాకులు చెప్పకండి. అలసట కలిగిన సమయాన మరింత పని చెయ్యండి. ఇక నేను చెయ్యలేను అని నువ్వు అనుకుంటున్నప్పుడు దాన్ని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నించండి. మీరు ఓడిపోతున్నానని అనుకుంటున్నప్పుడు మరలా ఎలా ప్రయత్నించాలో ఆలోచించండి. కృషి చెయ్యండి. మీరు ఎంతగా కష్టపడతారో కష్టపడండి. మీరు ఎంతగా ప్రయత్నిస్తారో ప్రయత్నించండి. ఈ లోకంలో మిమ్మల్ని ఆపేది లేదని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోవడానికి ప్రయత్నించకండి. ఇక తేలిపోవాలి, మీకు విజయం ఎందుకు రాదో, మీరు విజేతగా ఎందుకు కాలేరో. ఒక మనిషి ఎప్పుడు ఓడిపోతాడో తెలుసా? ఎప్పుడంటే తన మీద తాను నమ్మకాన్ని కోల్పోయినప్పుడు. అవును, నమ్మకం అనేది మనిషికి చాలా ముఖ్యం. ఎప్పుడైతే తన మీద తనకున్న నమ్మకాన్ని కోల్పోతాడో అప్పుడే అప్పుడే అవకాశాలు కాస్త అడ్డంకులుగా కనిపిస్తాయి. జీవితమంతా శూన్యంగా కనిపిస్తుంది. తాము ఎందుకు పనికిరామని వాళ్లకు వాళ్లే డిసైడ్ అయిపోతారు. మీ జీవితంలో ఎన్నిటిని కోల్పోయినా నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోకండి. నమ్మకమే జీవితాన్ని గెలిపిస్తుంది, మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు మీ జీవితంలో చేరాలనుకున్న గమ్యాలకు మిమ్మల్ని చేరుస్తుంది. ఎప్పుడో మీ జీవితంలో ఏదో జరిగి ఉంటుంది. అనుకోని సంఘటనలు మీ జీవితంలో అడుగడుగునా ఎదురై ఉంటాయి. అవి మీ జీవితాన్ని కుదిపేసి ఉంటాయి. అవే మీకు తగిలిన ఎదురు దెబ్బలే మీ నమ్మకాలుగా మారుతాయి. మీ జీవితాన్ని ఇప్పటి వరకు ఇటువంటి నమ్మకాలే శాసిస్తుంటాయి. అంత మాత్రాన అవి నిజమైపోవు. వాటినే నిజమని నమ్మి మీలో ఉన్న శక్తియుక్తుల్ని దాచిపెట్టుకుని బలహీనులుగా మారకండి. మీపై మీకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. అందుకోసం ముందు మారాల్సింది మీ ఆలోచన విధానం. మీరు ఆలోచిస్తున్న ఆలోచనలు నిజం కానప్పుడు, అవి మీ జీవితానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చున్నప్పుడు, అలాగే ఆలోచిస్తూ వాటినే నిజమని నమ్మటం ఎందుకు? అవి మీకు ఏమాత్రం పనికి రానప్పుడు వెంటనే వాటిని విడిచిపెట్టండి. కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టండి. మీలో దాగిన శక్తియుక్తులేంటో తెలుసుకోండి. ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా ప్రయత్నించుంటారు, మరేదో చేసుంటారు. కానీ ఇప్పుడు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, మీ గమ్యమేంటో లక్ష్యమేంటో తెలుసుకోండి. దానికోసం ఏం చేయాలో కొత్తగా ఆలోచించండి. అప్పుడే మీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి వస్తుంది. గతాన్ని గురించి పదే పదే ఆలోచించడం మానండి. అది ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాదని గుర్తుపెట్టుకోండి. భయపడకండి. మీ జీవితంలో ఏదో జరుగుతుందని అనవసరంగా భయపడడం మానండి. మీ భయాన్ని వీడండి. మీరు చేయాలనుకున్నది ఈ రోజే చేయండి. ఈ నిమిషం మాత్రమే వాస్తవం అని గ్రహించండి. ఈ నిమిషాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాత్రమే ఆలోచించండి. మంచి ఆలోచనలు చేయండి. స్థిరంగా ఆలోచించండి. అంతే స్థిరంగా పనిచేయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే పనుల్నే చేస్తూ ఉండండి. మన జీవితంలో ఇదే చివరి రోజైతే మనం ఎలా జీవిస్తామో అలా ప్రతిరోజు జీవించడం అలవాటు చేసుకోండి. ప్రతి నిమిషాన్ని వినియోగించడం నేర్చుకోండి. జీవితాన్ని జీవించడం నేర్చుకోండి. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కష్టాలు కలుగుతూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ జీవితంలో సహజమే. మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే ఇవి మరింతగా మన జీవితాన్ని బాధపెడతాయి. అటువంటి సంఘటనలు కలిగినప్పుడు, మన జీవితం మన చేజారిపోతున్నప్పుడు మీరు దృఢంగా ఉండండి. కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకోండి. ఏం పర్వాలేదు, మీ జీవితం మారిపోతుంది. మీరు అనుకున్న విధంగా మీ జీవితం మారిపోతుంది. కాస్త ఓర్పుగా ఉండండి. మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. అప్పుడే మీరు మీ జీవితంలో మూసుకుపోయాయనుకున్న దారులన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. జీవితంలో వరుసపెట్టి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందాక కాస్త ఓర్పుగా ఉండండి, దృఢంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి.